సో ఈరోజు మనం ఈ వీడియోలో వ్యూస్ని అలాగే దాంతోపాటు సబ్స్క్రైబర్ని ఎలా పెంచాలో చూద్దాం. అంటే ఈ యొక్క వీడియో చూస్తే కనుక వ్యూస్ని ఎలా పెంచాలో అలాగే దాంతోపాటు అసలు సబ్స్క్రైబర్ని ఎలా పెంచాలో ఇవన్నీ మనం ఈ వీడియోలో కవర్ చేద్దాం. అంటే నాకున్న యూట్యూబ్లో 4 years యొక్క ఎక్స్పీరియన్స్ నేను మీకు ఈ వీడియోలో టోటల్గా 5 టిప్స్ ఇస్తాను. అంటే ఈ 5 టిప్స్ అప్లై చేస్తే మీ వ్యూస్ పెరుగుతాయి అలాగే దాంతోపాటు మీ సబ్స్క్రైబర్ కూడా పెరుగుతుంది. అంటే ఏంటంటే వ్యూస్ పెంచడానికి ఒక వీడియోను అలాగే సబ్స్క్రైబర్ పెంచడానికి ఇంకో వీడియోను చూడాల్సిన అవసరం రాదు. అంటే ఈ యొక్క వీడియో చూస్తే మీ వ్యూస్ని పెంచుకోవచ్చు అలాగే దాంతోపాటు మీ సబ్స్క్రైబర్ని కూడా ఫాస్ట్గా పెంచుకోవచ్చు. చూడండి ఆ 5 టిప్స్ ఏంటో ఈ వీడియోలో కవర్ చేద్దాం. టిప్ నెంబర్ 5 అదేంటంటే వాయిస్ ఓవర్. యూట్యూబ్లో ఒకవేళ మీకు మంచి సక్సెస్ రావాలన్నా లేదంటే మీ వ్యూస్ పెరగాలన్నా సబ్స్క్రైబర్ పెరగాలన్నా మీ వాయిస్ ఓవర్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఒకవేళ మీ వాయిస్ ఓవర్ పర్ఫెక్ట్గా ఉంది అంటే అఫ్కోర్స్ మీ వ్యూస్ పెరిగితే దాంతోపాటు మీ సబ్స్క్రైబర్ కూడా బూస్ట్ అవుతుంది. కానీ ఒకవేళ మీ వాయిస్ ఓవర్ పర్ఫెక్ట్గా లేకపోతే మీరు ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేసినా మీరు ప్రతిరోజు వీడియో అప్లోడ్ చేసినా లేదంటే మీరు ఎంత మంచి ఎడిటింగ్ ఉన్నా కంటెంట్ ఉన్నా మీ వీడియోలో వ్యూస్ ప్లస్ దాంతోపాటు ఏంటంటే సబ్స్క్రైబర్ అస్సలు రాదు. సో నేను చెప్పేది ఏంటంటే వాయిస్ ఓవర్ మీద ఫోకస్ చేయండి. ఒకవేళ మీ వాయిస్ ఓవర్ పర్ఫెక్ట్గా లేదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యూట్యూబ్ ఛానల్ని మధ్యలో పాజ్ చేసి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వాయిస్ ఓవర్ మీద ఎక్స్పెరిమెంట్ చేయాలన్నమాట. ఒకవేళ మీ వాయిస్ ఓవర్ పర్ఫెక్ట్గా వచ్చేసిందంటే మళ్ళీ మీ యూట్యూబ్ ఛానల్ని మీరు స్టార్ట్ చేయొచ్చు. అలాగే టిప్ నెంబర్ 4 అదేంటంటే థంబ్నెయిల్. ఒకవేళ మీ వీడియోలో వ్యూస్ కావాలన్నా లేదంటే సబ్స్క్రైబర్ పెరగాలన్నా లేదంటే మీ ఛానల్లో మంచి గ్రోత్ రావాలంటే థంబ్నెయిల్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఏదైనా వీడియో చూస్తున్నామంటే అఫ్కోర్స్ ఒక వీడియోని చూసే ముందు మనం ముందుగా థంబ్నెయిల్ చూస్తాం. ఒకవేళ ఆ థంబ్నెయిల్ క్యాచీగాను కలర్ఫుల్గాను సూపర్గా ఉండి అఫ్కోర్స్ మనం ఆ థంబ్నెయిల్ని క్లిక్ చేస్తాం. ఆ వీడియో లోపల ఎవరున్నారు అసలు కంటెంట్ ఏముందో అవన్నీ పట్టించుకోం. థంబ్నెయిల్ సూపర్గా ఉందంటే మనం ఆ థంబ్నెయిల్ని క్లిక్ చేస్తాం. పర్టికులర్ పాయింట్ ఏంటంటే థంబ్నెయిల్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ మీ థంబ్నెయిల్ కలర్ఫుల్గాను క్యాచీగాను అలాగే సింపుల్గాను ఉంటే అఫ్కోర్స్ మీకు వ్యూస్ అలాగే దాంతోపాటు సబ్స్క్రైబర్ అనేది 100% కాదు, నేను మీకు 400% గ్యారంటీ ఇస్తున్నా, 2 పెరుగుతుంది. సో ఒకవేళ మీ థంబ్నెయిల్ అనేది సూపర్గాను లేకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫోకస్ చేయండి మీ థంబ్నెయిల్లో మీ క్రియేటివిటీని ఇంప్రూవ్ చేయడానికి. సో థంబ్నెయిల్ కూడా వెరీ ఇంపార్టెంట్. సో ఈ వీడియో కనుక హెల్ప్ఫుల్గా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే టిప్ నెంబర్ 3 అదేంటంటే SEO. అంటే ఏంటంటే సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఒక వీడియోని అప్లోడ్ చేశాక అలాగే ఆ వీడియో యొక్క టైటిల్ని డిస్క్రిప్షన్ని ట్యాగ్స్ని అంతా ఎడిట్ చేశాక ఇమాజిన్ చేసుకోండి మీరు ఒక వీడియో అప్లోడ్ చేశారు. సో అప్లోడ్ చేశాక ఆ వీడియోని కొత్తగా ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో వాళ్ళ దగ్గరకు మీరు పంపించకపోతే అఫ్కోర్స్ ఎవరు చూడకపోతే మీ వ్యూస్ రావు సబ్స్క్రైబర్ రాదు. సో నేను చెప్పేది ఏంటంటే మీరు SEO అనేది కూడా ప్రతి ఒక్క వీడియోలో చేస్తూ ఉండాలి. అంటే ఏంటంటే టైటిల్ని కానీ డిస్క్రిప్షన్ కానీ ట్యాగ్స్ని కానీ ఎడిట్ చేయడం రాయటం అలాగే SEO చేయడం మీకు బాగా తెలియాలి. సో SEO చేస్తే కనుక ప్రతి ఒక్క వీడియో అనేది వైరల్ అవుతుంది. వైరల్ అవ్వటం వల్ల మీ వ్యూస్ అలాగే మీ సబ్స్క్రైబర్ ఈ 2 పెరుగుతాయి. అలాగే టిప్ నెంబర్ 2 అదేంటంటే ఒకవేళ మీ ఛానల్లో వ్యూస్ పెంచుకోవాలన్నా సబ్స్క్రైబర్ పెరగాలన్నా మీరు చేయాల్సింది ఒకే ఒకటి, అదేంటంటే కంటెంట్ వీడియోస్ అప్లోడ్ చేయడం. ఒకవేళ మీరు మీ ఛానల్లో వ్యూస్ పెంచుకోవాలనుకున్నా లేదంటే సబ్స్క్రైబర్ పెరగాలన్నా దాంతోపాటు మీ ఛానల్లో మంచి గ్రోత్ కావాలంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కంటెంట్ వీడియోస్ అప్లోడ్ చేయాలి. అంటే ఏంటంటే ఆడియన్స్కి హెల్ప్ అయ్యే వీడియోస్ అనమాట. నేను చూస్తున్నాను చాలామంది ఏంటంటే వాళ్ళకు నచ్చిన టాపిక్ని అప్లోడ్ చేస్తుంటారు. బట్ మీరు అలా చేస్తూ ఉంటే మీ వీడియోని మీరు చూడటం తప్ప ఆడియన్స్ అయితే అస్సలు చూడరు. సో నేను చెప్పేది ఏంటంటే వ్యూస్ రావాలన్నా సబ్స్క్రైబర్ పెరగాలన్నా మీరు చేయాల్సింది ఒకే ఒకటి, ఆడియన్స్కి ఎలాంటి వీడియోస్ అయితే కావాలో అలాంటి టాపిక్ అలాంటి కంటెంట్ ప్లస్ వీడియోస్ అనేది అప్లోడ్ చేయండి. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆడియన్స్కి కావాల్సిన వీడియో వస్తుంది. సో అలా చేయడం వల్ల మీ వ్యూస్ పెరుగుతాయి దాంతోపాటు మీ సబ్స్క్రైబర్ కూడా పెరుగుతుంది. అలాగే టిప్ నెంబర్ 1 అది ఏంటంటే కొలాబరేషన్ అలాగే దాంతోపాటు ట్రెండింగ్ టాపిక్. సో నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే చిన్న యూట్యూబర్స్ ఉన్నారో వాళ్ళతో కొలాబ్ అవ్వండి. కొలాబ్ అవ్వటం వల్ల ఏంటంటే మీ వ్యూస్ మీ సబ్స్క్రైబర్లో మంచి గ్రోత్ ఉంటుంది.
దాంతోపాటు ఏంటంటే ట్రెండింగ్ టాపిక్ అనమాట. అలా వీడియో చేయడం వల్ల ఏంటంటే ట్రెండింగ్లో వెళ్తుంది. ట్రెండింగ్లో వెళ్ళడం వల్ల మీ వ్యూస్ సబ్స్క్రైబ్ వచ్చే అవకాశం ఉంది. సో అక్కడ నుండి కూడా మీ వ్యూస్ని అలాగే మీ సబ్స్క్రైబర్ని మీరు ఫాస్ట్గా పెంచుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే నేను మీకు ఇక్కడ బోనస్ టిప్ ఇస్తాను. అదేంటంటే ఒక వీడియో అప్లోడ్ చేశాక ఆ వీడియోలో మనం ఎండ్ స్క్రీన్, ఐ కార్డ్స్ అలాగే డిస్క్రిప్షన్లో కొన్ని వీడియోస్ యొక్క లింక్, దాంతోపాటు ఏంటంటే కమెంట్స్లో కూడా మీరు కొన్ని వీడియో యొక్క లింక్ పేస్ట్ చేసి పిన్ చేసి వదిలేస్తే ఇక్కడ నుంచి కూడా మనం వ్యూస్ని అలాగే సబ్స్క్రైబర్ని ఫాస్ట్గా పెంచుకోవచ్చు. సో ఇవన్నమాట 5 టిప్స్. ఈ 5 టిప్స్ అప్లై చేస్తే నేను మీకు గ్యారంటీ ఇస్తున్నా మీ వ్యూస్ అలాగే సబ్స్క్రైబర్ ఈ రెండు ఫాస్ట్గా పెరుగుతుంది. సో రెండు మన కన్క్లూజన్ ఇచ్చేద్దాం. టిప్ నెంబర్ 1 అదేంటంటే ట్రెండింగ్ టాపిక్ మీద వీడియోస్ చేయడం, దాంతోపాటు ఏంటంటే మీరు కొలాబ్ కూడా అవ్వాలి. టిప్ నెంబర్ 2 ప్రతిరోజు ట్రై చేయండి కంటెంట్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి. టిప్ నెంబర్ 3 మీరు అప్లోడ్ చేసిన వీడియో మీద SEO అనేది సూపర్గా చేసి ఉండాలి. అలాగే టిప్ నెంబర్ 4 అదేంటంటే థంబ్నెయిల్. సో థంబ్నెయిల్ మీద కూడా బాగా ఫోకస్ చేయండి, హార్డ్ వర్క్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. అలాగే టిప్ నెంబర్ 5 అదేంటంటే వాయిస్ ఓవర్. సో వాయిస్ ఓవర్స్ క్రిస్పీగా, లౌడ్గా, క్లియర్గా లేదంటే, ఒక మాటలో చెప్పాలంటే బెస్ట్గా లేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వాయిస్ ఓవర్ని మీరు మార్చండి. సో ఈ 5 టిప్స్ అప్లై చేస్తే మీ వ్యూస్, మీ సబ్స్క్రైబర్ 100% పెరుగుతుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే ఏవైనా డౌట్ ఉన్నా, టాపిక్ కావాలన్నా కింద కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్నో వీడియోస్ కావాలంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనం కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్ బాయ్.